లతారాజా ఫౌండేషన్ కార్యక్రమం అన్నం శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నం ఫౌండేషన్ వారు ఖమ్మం జిల్లాలో చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వారిని మనం ప్రోత్సహించి ఆదరించాలని కోరుతూ ఉన్నాం. కిషన్ రాజా గారికి ఖమ్మం జిల్లానే కాక అన్ని స్టేట్ల నుంచి వచ్చిన అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానవత్వం అనేది చాలా కదిలిచ్చాడు. దీనివల్ల చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఖమ్మం గురించి చెప్పడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళకి ధన్యవాదాలు, వాళ్ళ పాదాభివందనాలకి ధన్యవాదాలు. లతారాజా ఫౌండేషన్ వారికి ముందుగా ఖమ్మం జిల్లా కళాకారుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నట్టు ఈ ఫౌండేషన్ వారికి నిండా నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. ఎందుకంటే సమాజ హితం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నట్టు ఎంతోమంది సేవకులు ఉన్నారు. వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం, వారి సేవలను గుర్తించి ప్రత్యేకంగా రికమెండేషన్ లేకోకుండా, రాజకీయాల సందర్భంలో లేకుండా, రాజకీయాలకి అతీతంగా కాకోకుండా ఓన్లీ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా గుర్తించి వారి సేవలను గుర్తించి వారు చేస్తున్నట్టు హెవీలు వేసి ప్రత్యేకంగా చేసినట్టు ఇది చాలా అద్భుతం, ఆదర్శం. రానున్న రోజుల్లో ఇంకా సేవకులుగా మారాలి. ఈ దేశం కోసం ఎంతోమంది అనాథులు, అభాగ్యులు, మరి వెనకబడిన జాతులు ఎంతోమంది ఉన్నారు. వారికి సేవాభాగం అందించాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా కళాకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నం అంటే ఖమ్మం అనేటట్టు ఖమ్మంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన అన్నం శ్రీనివాసరావు గారికి అవార్డు రావటం, లతారాజా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఖమ్మం ముద్దుబిడ్డ అన్నం శ్రీనివాసరావు గారికి అవార్డు ప్రకటించిన లతారాజా ఫౌండేషన్ వారికి మరొకసారి లాయర్ల చేసి కళాకారుడిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో లతా ఫౌండేషన్స్ వారి అవార్డు ఫంక్షన్ నిజంగా నవ్వుతూ నవ్వోషత్ అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంకు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నిజంగా కేకే రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఇన్కంలో దాదాపుగా 80% పేదవాళ్ళకి కేటాయిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి అవార్డు ఫంక్షను నిజంగా ఒక్కొక్కరిని చూస్తుంటే కన్నీరు వచ్చినాయి. వాళ్ళు చేసే సేవ కానీ, వారు చేసే కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలాంటి సేవ నిజంగా పద్మ అవార్డులో కూడా ఇలాంటి అవార్డులు సెలెక్ట్ చేయరు కావచ్చు, అంత బ్రహ్మాండంగా సెలెక్ట్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వంతు సహకారం తప్పకుండా ఈ లలిత ఫౌండేషన్కి ఉంటుందని, ఎప్పుడు నేను మీ లలిత ఫౌండేషన్లో ఒక సభ్యునిగా ఉంటానని. థ్యాంక్ యూ సో మచ్. ఈ లతా ఫౌండేషన్ కార్యక్రమం చాలా బాగుంది. తర్వాత సంఘ సేవ చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చి ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు, పిల్లలకు కూడా ప్రోత్సాహం, ఇంకా సేవ చేయాలనే కాంక్ష కలిగించేందుకు ఈ కార్యక్రమం చాలా బాగుంది. పిల్లలను కూడా ఇందులో చేర్చినందుకు గాను, పిల్లల్ని కూడా పిలిచినందుకు గాను, వాళ్ళకి మంచి అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా నడిపించినందుకు ఈ సేవా సంస్థకు, ఈ లతా ఫౌండేషన్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు వివిధ సేవా కార్యక్రమాల్లోని వారు ఇచ్చిన సర్వీస్ని ఆధారం చేసుకొని లతారాజా ఫౌండేషన్ వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే విద్యార్థులు అనేటి ఇంకా సేవాభావం వాళ్ళ రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి వారు చేసినటువంటి సేవలు నిజంగా చాలా అభినందనీయం. లతారాజా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కళాకారుల పక్షాన. ఇలాంటి సేవా దృక్పథాన్ని విద్యార్థులు కూడా అలవర్చుకొని మునుముందు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. షేక్ బషీరుద్దీన్, ఖమ్మం. ఈ ప్రోగ్రాము చాలా బాగుంది. ఈరోజు ప్రజలు వాళ్ళ స్వార్థం కోసం సొంత మనుషుల్ని దూరం పెడుతున్న రోజుల్లో ఎవరైతే సొసైటీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు స్వచ్ఛందంగా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాము. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా మరికొంతమంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే దానికోసం ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా పాల్గొనే వాళ్ళు కనీసం వాళ్ళకి సహకరించడానికి కోసమైనా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అవార్డ్స్ని
మరింత ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా లతారాజా ఫౌండేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరింత ముందుకు ఇది వెళ్ళి ఇట్లా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి మరింత ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు టి హైమవత్ అండి. నేను ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ఖమ్మం కోర్ట్ అండి. ఈరోజు నాకు ఇక్కడ వచ్చి ఈ లతా రాజా ఫౌండేషన్ నేషనల్ ధార్మిక్ అవార్డ్స్ అనేది ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శ్రీ అన్నం శ్రీనివాసరావు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ప్రతి మనిషిలో కూడా ఇది ధార్మికమైనటువంటి హృదయం ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయగలిగే అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే మన దేశం సర్వతాముఖ అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నమస్తే అండి, నా పేరు వీరప్రతాప్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను లతారాజా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా అభినందనీయమైనది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. దీన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ కావాలి. సార్ ఒక్కలే కాదు, ఒక్కలే బాధ్యత కాదు ఇది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, సేవ చేసే వాళ్ళని గుర్తించి ఇంకా మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిని నింపాలని ఇటువంటి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మేము కూడా చేయాలనే అంత ఇన్స్పిరేషన్ మాకు కలిగింది. లతారాజా ఫౌండేషన్ వాళ్ళకి, కేకే రాజా గారికి మా అభినందనీయాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఉర్లుగొండ సురేష్ అండి, ఖమ్మం. పతంజలి రామ్దేవ్ బాబా గారి యోగా శిష్యుడినండి, యోగా మాస్టర్ ఖమ్మం. ఈ లతారాజా ఫౌండేషన్ ఈ కార్యక్రమం చాలా బాగుందండి. నేను చాలా ప్రోగ్రామ్ చూసా కానీ ఇంత నీట్గా ప్రోగ్రామ్ అనేది ఎక్కడ కూడా చూడలేదండి. హ్యాపీగా అనిపించిందండి. చాలా ప్రోగ్రామ్ సైలెంట్గా డాక్టర్ సమరం గారు, చాలా పెద్దలు, ఇక్కడ కాలేజీ వాళ్ళు అందరు రావటం, ప్రముఖులు, పూర్వ ప్రముఖులు అందరూ కూడా వచ్చారండి. చాలా అద్భుతంగా జరిగిందండి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అలా జరగదండి. చాలా అద్భుతంగా ఉందండి. చాలా ధన్యవాదాలండి. తల వంచి శిరస్సు నమస్కారం చేస్తున్నాను అండి. భారత్ మాతాకి జై. జై భీమ్, నమో బుద్ధాయ్. నా పేరు రామచంద్రరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాతో పాటు నలుగురం కలిసి కార్లో ప్రయాణం చేసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. I never already attended one program. This is the second one, but a very wonderful program. I never expected such a social work కూడా ఇట్లా చేస్తారనేది, అంటే సోషల్ వర్క్ చేయడానికి డబ్బేమీ అవసరం లేదు అనేది ఇక్కడ నిరూపించడం జరిగింది. ఇది లతా ఫౌండేషన్ కేకే రాజా గారికి నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాములు చేస్తూ ఆయన ఆరోగ్యంతో బాగుండాలని, ఇంకా ప్రోగ్రాంలు చేయాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ. మిత్రులకు శుభ సాయంకాలము. నిజంగా అద్భుతము. లతారాజా ఫౌండేషన్ గారు, కేకే రాజా గారు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేకే రాజా గారు ఈ ప్రోగ్రాంని అరేంజ్ చేయడము, ఈ ఆలోచన రావడము, సేవ చేసే వాళ్ళని గుర్తించి వారికి ఇతను గారు సేవ చేయడము, అవార్డులు ఇవ్వడం అనేది అమేజింగ్, అసలు అమేజింగ్ థాట్. అదేవిధంగా తను సంపాదించిన దాంట్లో నుంచి ఇంత ఖర్చు పెట్టి, ఒక 80% ఖర్చు పెట్టి ఈ విధంగా సేవ చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఐడెంటిటీ ఇవ్వడము, వాళ్ళని గుర్తించడం వల్ల వాళ్ళు ఇంకా రీఛార్జ్ అయ్యి సర్వీస్ ఇస్తారు. వాళ్ళకి ఇది చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. నిజంగా అద్భుతము. రాజా గారికి ధన్యవాదాలు. గ్రేట్ సార్. మీరు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి. మీ బాటలో మేము కూడా నడుస్తామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. జై భీమ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు డాక్టర్ సూర్యనారాయణ. మేము ఈ లతారాజా ఫౌండేషన్ గురించి వివిధ సందర్భాల్లో విన్నాం, కానీ దానికి అటెండ్ అయ్యేలాగా మాకు ఎప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఇక్కడ మన ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఖమ్మం టౌన్లో ఈరోజు మేము ఇటువంటి అద్భుత విషయాన్ని ఆవిష్కరించగలిగినాం. ఈ విషయంలో మాకు ఇంతకుముందు మేము టీవీలలో అక్కడిక్కడ వీళ్ళని అబ్జర్వ్ చూసినాము, కానీ ఎవరైతే సేవ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒకే దగ్గర ఒకే స్టేజ్ మీద మా కళ్ళ ముందు మేము దాన్ని చూసి ఇన్స్పిరేషన్ కావటం జరిగింది. ఈ
రకమైన ప్రోగ్రాం జరగడం అనేది చాలా ఆనందాన్ని, ఒక మోటివేషన్గా మాతో పాటు ఇతర జనాలకు కూడా, ప్రజలకు కూడా మోటివేషన్గా, ఇన్స్పిరేషన్ అవకాశం ఉంది అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ధనాల చిలకమ్మ. లతారాజ్ ఫౌండేషన్ గారి పిలిచారు మమ్మల్ని ఇంత దూరం. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. పిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. పిలిచిన కేకే రాజ్ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడికి పిలిచి అనుకోకుండా నాకు క్యాష్ ప్రైజ్ ₹1,00,000 ఇచ్చారు. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Okay, I'm very proud of this program. Almost more than 13 to 14 years I am coming for the Lata Raja Foundation. Rajanna was doing a marvelous, wonderful work. He find a people who are super people, who are do best for the society. He found and he give a award and he give a money for that. And Iridhiraj is a first person. I make him to do a same my service, and almost more than 10 people they started like me. That's like a kingmaker. I am like a role model for many people. Many people have started. I'm really very happy to every year 3 times I'm coming to the Lata Raja Foundation. It's a great blessing, and they used to support more. They give hospital costs and more than 30 to 40 lakhs rupees for my project. Thank you once again to the Lata Raja Foundation. Thank you. అందరికీ నమస్కారము. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కంబం ఊర్లో వచ్చి ఇక్కడ అవార్డు తీసుకోలేదు, చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు హ్యాపీగా ఉంది. కంబంలో వచ్చి కర్ణాటక వచ్చి కంబంలో అవార్డు తీసుకోలేదు. లతారాజ ఫౌండేషను ఇంత మంది నాకు గుర్తుపెట్టి వాడు నాకు పిలుచుకొని వచ్చి ఈ ఊర్లో దానికి గౌరవం చేసేది చాలా సంతోషకరమైన కార్యము. గొప్ప కార్యం చేసే వాళ్ళకి అందరూ కండుపెట్టు వాడు నాకు పిలుచుకొని వచ్చేది చాలా సంతోషంగా ఉండేది. లతారాజా ఫౌండేషన్ లతా అక్క ఎక్కడూ లేదు. లతా అక్క ఒక్కొక్క సేవలో ఉండారు. టోటల్ ఇండియాలో ఎక్కడలా సేవ చేస్తాడో వాడి సేవలో ఆ అక్క జీవితವಾಗಿ ఉంటారు అంటే నమ్ముకుంటావు. కేకే రాజా నాకు థ్యాంక్స్. మా పక్క ఉన్న ఆటో రాజా నాకు థ్యాంక్స్. ఎలా అంటే ఆటో రాజా అన్నాక ఈ పని మేము చేసుకుంటాడో సేవ చేసుకున్నా అంటే దానికి కారణము ఆటో రాజా అన్న. ఆటో రాజా అన్న అన్నీ కల్పిస్తున్నాడు. ఎప్పుడో వాడు చెప్పేది ఒక్క మాట, మంచి పని చేయాలా, ఎప్పుడో ఫైత్లా చేయాలా అంట. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anna. Anna. Thank you once again to the Lata Raja Foundation. It's a great blessing for us. థ్యాంక్ యూ సార్. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతం నుంచి వచ్చాము. విశ్వమానవ వేదిక అనే సంస్థ ద్వారా 2014 సంవత్సరం నుంచి గుండెఘోషకి గొంతుగా అనే ఒక నినాదాన్ని తీసుకుని చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే ఒక చిరుదీపాన్ని వెలిగించడం మేలన్న ఒక నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఉన్న విశ్వమానవ వేదికలో అక్కడ ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఆదరణ లేని వృద్ధులందరికీ కూడా ప్రతిరోజు వారి ఇళ్లకే, వారు నివసించే ప్రదేశానికే భోజనం కార్యాలు అందించే విశ్వమానవ వేదిక నిత్యాన్నదానాన్ని 3900 రోజులుగా కొనసాగిస్తున్నాము. దాదాపు ప్రతిరోజు కూడా ఒక 12 గ్రామాలకి పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆదరణ లేని వృద్ధులందరికీ కూడా అందిస్తున్నాము. ఈరోజు లతారాజా ఫౌండేషన్ ద్వారా సేవా ధార్మిక అవార్డుని విశ్వమానవ వేదికకి ప్రకటించడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చి ఆ అవార్డు తీసుకోవడం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే దేశం నలుమూల నుంచి కూడా ఈరోజు సేవా తత్పరులు, మానవతావాదులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు లతారాజా ఫౌండేషన్ వేదికగా ఖమ్మంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజంగా కేకే రాజా గారికి వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే లతా రాజా ఫౌండేషన్ ఒక దేశవ్యాప్తంగా మానవతావాదులను అందరినీ కూడా ఒక సమీకరించి ఒక చోటకి చేర్చి వారిని ఇలా గౌరవించడం అందే చాలా గొప్ప సాంప్రదాయం. అది గత కొన్నేళ్లుగా కూడా అది కొనసాగిస్తా మా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని రాజేస్తుంది. ఈ సందర్భంగా కేకే రాజా గారికి, లతా రాజా ఫౌండేషన్కి, సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.